భార్య తనని వదిలేసి వేరే యువకుడితో వెళ్ళిపోయిందని ఇమీడియట్గా ఆ యువకుడి దగ్గర నుంచి తన భార్యను తీసుకొచ్చి తనతో కాపురం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఒక వ్యక్తి హైకోర్టుకి వెళ్ళిండు. కోర్టు మాత్రం నాయనా ఇది చాలా కష్టం, 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవరితో జీవించాలి, వాళ్ళు ఎవరితో బతకాలి, వాళ్ళు ఎవరితో సంసారం చేయాలనే హక్కు వాళ్ళకి పూర్తిగా ఉంటుంది. సో నీ భార్యని నీ దగ్గరికి వెళ్ళమని మేము చెప్పలేము, సో సారీ, ఆమె దారి ఆమెది, నీ దారి నీది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పి పంపించినాయి. ఈ ఇష్యూ జరిగింది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కి చెందిన అవధేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయనకు 40 ఏళ్ళు వచ్చిన దాకా ఆయన పెళ్లి చేసుకోలేదు. 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఆయనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలిగింది. దాంతో ఆయన పేరెంట్స్ ఒక సంబంధం చూసిరు. 19 ఏళ్ళ అమ్మాయిని చూసి ఈయనకిచ్చి పెళ్లి చేసిర్రు. ఆ 19 ఏళ్ళ అమ్మాయికి ఈ 40 ఏళ్ళ యువకుడికి అసలు ఎక్కడ పొంతన కుదరలేదు. దాంతో ఆమె కొద్ది రోజులకి, అంటే సంవత్సరం లోపే తన ఏజ్కు తగ్గ అబ్బాయిని చూసుకొని వెళ్ళిపోయింది. దాంతో ఈ అవధేషు మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిండు. ఈ హెబియస్ కార్పస్ పిటిషన్లో తను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కోర్టుని, అయ్యా నేను ఇట్లా పెళ్లి చేసుకున్నా, ఏడాది కూడా కాలేదు, నా భార్య ఏమో వేరే వాడితో వెళ్ళిపోయింది, వాడితో ఉంటుంది, దయచేసి నా అభ్యర్థన ఏంటంటే ఆమెను తీసుకొచ్చి, ఆ యువకుడి నుంచి ఆమెను తీసుకొచ్చి నాతో కాపురం చేసేలా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కోర్టుని రిక్వెస్ట్ చేసిండు. కోర్టు పోలీసులు పంపి ఆమెను కోర్టుకు తీసుకొచ్చింది, ఆమెను ఎంక్వైరీ చేసింది, ఆమెను రకరకాల క్వశ్చన్లు వేసింది, ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఆమె తేల్చుకుంది ఏంటంటే, నేను ఈ 40 ఏళ్ళ వ్యక్తితో ఉండను, మా ఈ 21 ఏళ్ళ ఏజ్ గ్యాప్ వల్ల నాకు రకరకాల సమస్యలు వస్తున్నాయి, అంతేకాదు ఇతని కుటుంబ సభ్యులు నన్ను చాలా చీప్గా చూస్తున్నారు, నాకు మర్యాదనివ్వట్లేదు, వీటన్నిటి కారణాల వల్ల నేను ఈ అనుజ్ కుమార్ అనే ఇంకో యువకుడితో వెళ్ళిపోతున్నా, నాకు ఆ 40 ఏళ్ళ వ్యక్తితో సంసారం చేయడం ఇష్టం లేదు, ఈ 25 ఏళ్ళ ఈ అనుజ్ కుమార్తో సంసారం చేయడం నాకు ఇష్టం, నేను ఇతనితో వెళ్ళిపోతా అని చెప్పి కొండబద్దలు కొట్టినట్టు కోర్టులోనే చెప్పింది. కోర్టు కూడా ఇక చేసేదేం లేక, అయ్యా ఇది పరిస్థితి, ఒక వ్యక్తితో బలవంతంగా కాపురం చేయించలేము, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి ఆయన్ని పంపించింది. జస్టిస్ ఆనంద్ పాఠక్, జస్టిస్ పుష్పేంద్ర యాదవ్ వీళ్ళిద్దరితో కూడిన బెంచ్ ఈ తీర్పునిచ్చింది. ఆమె ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే హక్కు ఆమెకుంది అని చెప్పి కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఇక్కడ నాదొక డౌట్ ఏంటంటే, సేమ్ ఇదే పని ఒక మగాడు గనక చేస్తే, అంటే పెళ్లి చేసుకొని భార్య ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆమెతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి వేరే యువతితో కానీ వేరే మహిళతో కానీ వెళ్ళిపోయి ఆమెతోనే బతుకుతూ ఆమెతో ఉంటుంటే, అప్పుడు ఈ పెళ్లి చేసుకున్న భార్య గనక కోర్టుకు వెళ్తే కోర్టు ఇదే తీర్పు ఇస్తుందా? అంటే ఒక మహిళకి, 18 ఏళ్ళు దాటిన ఒక మహిళకి ఎవరితో జీవించాలి, ఎవరితో సంసారం చేయాలనే హక్కు, నిర్ణయించుకునే హక్కు ఆమెకున్నప్పుడు ఒక పురుషుడికి కూడా సేమ్ అదే రైట్ ఉంటుంది కదా. అట్లా ఒక పురుషుడు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్యను వదిలేసి ఇంకొక మహిళతో గడుపుతా అంటే కోర్టులు ఇట్లాంటి తీర్పులే ఇస్తాయా? ఒకవేళ అట్లే ఇస్తే అసలు హిందూ వివాహ చట్టం ఎందుకు, కోర్టులు ఎందుకు, విడాకులనే ఒక వ్యవస్థ ఎందుకు? ఇవేవీ లేకుండా షార్ట్ కట్లో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా చట్టానికి విలువేముంది, అసలు సమాజానికి విలువేముంది, వివాహ వ్యవస్థకు విలువేముంది? ఆ అమ్మాయి ఈ భర్తతో గనక తనకు పొసగట్లేదు అనుకుంటే చట్టపరంగా ఆమె అతని నుంచి విడాకులు తీసుకోవచ్చు. విడాకులు తీసుకున్న తర్వాత తనకు నచ్చిన మరొక యువకుడిని పెళ్లి చేసుకొని, తన ఏజ్కు తగ్గ, తన ఈడుకు తగ్గ వ్యక్తిని చూసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ షార్ట్ కట్లో ఈ ప్రాసెస్ ఏం లేకుండా, అంటే విడాకులు అనే ఒక వ్యవస్థ ఏం లేకుండా డైరెక్ట్గా నాకు ఇతను నచ్చలేదు వదిలేసి ఇంకొకటికి వెళ్ళిపోతా, ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోతా, రేపు వాడు నచ్చకుంటే వాడిని వదిలేసి ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోతా, అంటే ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటుంది. అంటే షార్ట్ కట్. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూలో తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని చట్ట ప్రకారం సరిదిద్దుకోవాలి కదా. ఒక 19 ఏళ్ళ యువతిని 40 ఏళ్ళ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం ఆ యువతి తల్లిదండ్రులు చేసిన తప్పే, కాదని ఎవరు అనట్లేరు. కానీ ఆ బంధం నుంచి ఆమె విముక్తి పొందడానికి చట్ట ప్రకారం వెళ్ళాలి కదా. చట్టాన్ని అతిక్రమించి నచ్చిన వాళ్ళతో వెళ్ళిపోతే అప్పుడు వివాహ వ్యవస్థ అనేది బీటలు వారదా? ఆ పెళ్లిని రద్దు చేసుకొని తనకు నచ్చిన వాడితో వెళ్ళిపోవచ్చు, కానీ ఆ పెళ్లిని రద్దు చేసుకోకుండా తన ఇష్ట ప్రకారం వెళ్ళిపోతా అంటే దాన్ని కోర్టు సమర్థించడం ఎంతవరకు కరెక్ట్? పెళ్ళి అంటే ఒక మాట ఇవ్వడం, జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణాలు చేయడం. ఒకవేళ ఆ బంధంలో ఇమడలేకపోతే, ఆ బంధంలో భాగస్వామి తప్పుల వల్ల ఇక ఈ బంధం ముందు గదల్లేదు అనుకున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా దానికి చట్ట ప్రకారం ఒక ప్రక్రియ ఉంది, అదే విడాకులు. ఆ విడాకులు తీసుకొని నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు, దీంట్లో ఎట్లాంటి తప్పు లేదు. కానీ విడాకులు అనే ప్రాసెస్ని పూర్తిగా పక్కకు దోసేసి చట్టాన్ని పక్కకు దోసేసినట్టే కదా. హిందూ వివాహ చట్టం ఏం చెప్తుంది? చట్ట ప్రకారం విడాకులు తీసుకోమని చెప్తుంది కదా. మరి ఆ ప్రక్రియని పక్కకు దోసేస్తే చట్టాన్ని పక్కకు దోసేసినట్టే కదా, చట్టాన్ని అతిక్రమించినట్టే కదా. ఇష్టారాజ్యంగా వెళ్ళిపోతానంటే ఎట్లా? ఇది విచ్చలవిడితనమే కదా. ఇట్లయితే అసలు వివాహ వ్యవస్థ అనేది నిలబడుతుందా? అసలు మానవ సమాజానికి ఇక జంతు సమాజానికి తేడా ఏముంటుంది? ఇది నేను ఓన్లీ అమ్మాయి విషయంలో చెప్పట్లే, ఇదే పరిస్థితి అబ్బాయిలు చేసినా ఇట్లనే వర్తించాలి.
ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఒక వివాహ బంధానికి కట్టుబడి ఉన్నప్పుడు ఆ వివాహ బంధం ఇక ముందుకు కొనసాగట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా విడాకులు తీసుకొని ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోవడంలో తప్పు లేదు. కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, చట్టం ఒకటి ఉంది, రాజ్యాంగం ఒకటి ఉంది, దాంతో మాకు సంబంధం లేదన్నట్టు ఎవరి దారిలో వాడు వెళ్ళిపోతే ఇక దానివల్ల ఉపయోగం ఏముంది? అసలు మానవ సమాజానికి జంతు సమూహానికి తేడా ఏమన్నా ఉంటుందా? ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.